డియర్ స్టూడెంట్స్, ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన భారతదేశంలోని రాజ్యాంగ అంశాలను కొన్ని వేరే దేశాల నుంచి గ్రహించారు. వేరే దేశాల నుంచి ఏ అంశాలను గ్రహించారో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి అవశిష్టాధికారాలు, ఉభయ సభల సంయుక్త సమావేశం, స్వేచ్ఛ, వాణిజ్యం మరియు వ్యాపారం. బ్రిటిష్ రాజ్యాంగం నుంచి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, ద్విసభా విధానం, క్యాబినెట్ వ్యవస్థ, శాసన నిర్మాణ ప్రక్రియ, ఏక పౌరసత్వము, రిట్స్, ఏకీకృత న్యాయ వ్యవస్థ, పార్లమెంట్ అధికారాలు. కెనడా రాజ్యాంగం నుంచి సమాఖ్య తరహా ప్రభుత్వం, అవశేష అధికారాలు కేంద్రానికి ఇవ్వడం, సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహా అధికార పరిధి. ఫ్రాన్స్ రాజ్యాంగం నుండి గణతంత్ర భావన, ప్రవేశికలోని స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాల పదాల చేర్పు. ఐరిష్ లేదా ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నిక విధానం, రాజ్యసభకు నామినేట్ చేసే విధానం. జపాన్ రాజ్యాంగం నుంచి జీవించే హక్కు. దక్షిణాఫ్రికా లేదా సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం నుంచి రాజ్యసభ సభ్యుల ఎంపిక విధానం, రాజ్యాంగ సవరణ విధానం. సోవియట్ యూనియన్ ఆర్ రష్యా రాజ్యాంగం నుంచి ప్రాథమిక విధులు, ప్రవేశికలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనే పదాలు. అమెరికా రాజ్యాంగం నుంచి ప్రాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, రాష్ట్రపతి అభిశంసన, ఉపరాష్ట్రపతి తొలగింపు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు, న్యాయ సమీక్ష. వీమర్ లేదా జర్మనీ రాజ్యాంగం నుంచి అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కుల సస్పెన్షన్. ఇవే కాకుండా 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్, అత్యవసర నిబంధనలు, గవర్నర్ కార్యాలయం, ఆర్డినెన్స్, రాష్ట్రపతి పాలన, సమాఖ్య నిర్మాణం అనే పదాలు తీసుకోవడం జరిగింది.